బ్రేకింగ్ న్యూస్ చూస్తే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పాకిస్తాన్ అవుట్ పోస్టులపై తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్స్ భద్రతా దళాలు విరుచుకుపడుతున్నాయి. కున్నార్, హెల్మాండ్ ప్రావిన్సెస్ లో 2 పాకిస్తాన్ అవుట్ పోస్టులు ధ్వంసమయ్యాయి. పక్టియా, కోష్, జలాలాబాద్ ప్రావిన్సెస్ లో అనేక పాకిస్తాన్ పోస్టులు ధ్వంసమయ్యాయి. భారీగా పాకిస్తాన్ సైనికులు చనిపోయారని తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆర్మీ వెల్లడించింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ ప్రతీకారంగా ఆఫ్ఘన్ దాడులకు పాల్పడింది. తాలిబాన్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ విరుచుకుపడుతోంది. తూర్పు భాగంలో పాకిస్తాన్ బలాల పోస్టులపై అనేక సరిహద్దు ప్రాంతాలపై దాడులకు దిగింది. డ్యూరాండ్ లైన్ వెంబడి 10 సరిహద్దు పోస్టులు తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 2 ఆర్మీ స్థావరాలు స్వాధీనం చేసుకున్నట్టుగా ఆఫ్ఘన్ అంటోంది. ఆఫ్ఘన్ దాడుల్లో 5 పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. زري من القرية ولا زري نفس المشكلة مريانة ترتيب سرطات పాకిస్తాన్ పై తాలిబాన్లు ప్రతీకారం తీర్చుకున్నారు. ఫ్రంట్ కార్ పోస్టులు, డ్యూరాండ్ లైన్ అనుసంధానంలో మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయి. సరిహద్దు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా ఎడిటర్ రాజు జాయిన్. గుడ్ మార్నింగ్ రాజు. చూస్తున్నాం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కాల్పుల యుద్ధాన్ని మరో యుద్ధానికి తెరలేస్తోందా? అసలు ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్, ఎలా ఉంది? రైట్ సతీష్, మొత్తానికి పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్య దాడులు తీవ్ర స్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి కాబూల్ కావచ్చు, అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో వైమానిక దాడులకి పాల్పడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మరి ఈ సందర్భంలోనే ఆఫ్ఘనిస్తాన్ ప్రతీకారేతోటి రగిలిపోతూ ఉన్నటువంటి ఇష్యూని కూడా మనం చూసాం. అయితే పాకిస్తాన్ ఎప్పుడు కూడా చుట్టూ ఉన్నటువంటి దేశాలతోటి శత్రుత్వం కావచ్చు, కయ్యానికి ఎప్పుడు కూడా కాలు దూవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు అయినటువంటి డ్యూరాండ్ రేఖ కంప్లీట్ గా కూడా తీవ్ర ఉద్రిక్తతకి దారితీస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 2 దేశాల మధ్య కూడా యుద్ధ విమానాలతోటి దాడులు జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ తమ దేశంలో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పేసి పాకిస్తాన్ ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం తమ దేశంలో దురాక్రమణకు పాల్పడుతుంది పాకిస్తాన్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఆరోపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ మనం చూస్తే ఏదైతే ఈ టీటీపీ అనేటటువంటి ఒక సంస్థ, ఈ టీటీపీ అనేటటువంటి సంస్థ ఏంటంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి పాకిస్తాన్ ప్రకటించింది. ఆ టీటీపీ సంస్థకు సంబంధించి దాదాపుగా కూడా తాలిబాన్ సానుభూతి పరులు వీళ్ళంతా కూడా దాదాపు 30 లక్షల మంది వరకు పాకిస్తాన్ కి వెళ్ళి అక్కడ టీటీపీ అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా తమ దేశంలో దాడులకు పాల్పడుతున్నారు, అంతేకాకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అనేది పాకిస్తాన్ వాదన. అదే వాదనతోటి ఈ నెల 8వ తేదీన ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేటువంటి ప్రాంతంలో ఒక దాడి జరిగింది. అందులో 11 మంది పాకిస్తాన్ కి సంబంధించిన సైనికులు చనిపోయారు. అయితే ఇదంతా కూడా ఈ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి టీటీపీ చేసింది అని చెప్పేసి పాకిస్తాన్ ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఈ నెల 9వ తేదీన కబూల్, కోస్తు అలాగే జలాలాబాద్, పఖ్తూన్ఖ్వా అనేటువంటి ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైకుల తోటి దాడులు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే దీని మీద పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి ఈ డిఫెన్స్ కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ దీని మీద తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఖచ్చితంగా ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రకటించిన కాసేపటికే మళ్ళీ కాబూల్లో పేలులు కూడా జరిగాయి. అయితే ఇది పాకిస్తాన్
చేసిందని చెప్పేసి తాలిబాన్ ప్రభుత్వం ఆరోపిస్తూ దీని మీద ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి. దీంతో ఇవాళ వేగుజాము అంటే దాదాపుగా కూడా మధ్యరాత్రి 12 గంటల నుంచి కూడా భారీ ఎత్తున ఈ దాడులు అయితే జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ప్రతీకారం తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతానికి దాదాపుగా కూడా ఎయిర్ స్ట్రైక్ కంప్లీట్ అయింది. పాకిస్తాన్ మీద మేము ప్రతీకారం తీర్చేసుకున్నాం, ఇప్పుడు అవసరమైతే సీజ్ ఫైర్ కి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి దాదాపుగా కూడా ఈ డ్యూరాండ్ లైన్ తో పాటు మొత్తం పాకిస్తాన్ అవుట్ పోస్టులు అవుతున్నాయి. వీటన్నిటిని కూడా తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్స్ కి సంబంధించినటువంటి ఆర్మీ ఒక్కొక్కటిగా కూడా ఎలిమినేట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ కునార్, హెల్మాండ్ ప్రావిన్సెస్ లో దాదాపుగా కూడా భారీ ఎత్తున పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అవుట్ పోస్టులు ధ్వంసమయ్యాయి. అలాగే పక్తియా, కోస్తు, జలాలాబాద్ ప్రావిన్సెస్ లో కూడా చాలా వరకు కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసింది. అయితే ఈ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసిన సందర్భంలో ఇక్కడ చాలా మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. పాకిస్తాన్ సైనికులు చనిపోవడంతో ఆ ఆర్మీ పోస్టులో ఉన్నటువంటి ఆయుధాలను కూడా ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి సైనికులు ఏదైతే తాలిబాన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు స్వాధీనం కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. మరొక కాబూల్లో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పేసి గత కొద్దిసేపటి క్రితం ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాల్పుల సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికైతే ఉద్రిక్తత పరిస్థితులు కాస్త తగ్గుముఖం పట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు. بطي ببالك يا بطي ولي فلاشت نستا نستا